ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సొలొమోను రాజ్యంలో రాజు అయిన సొలొమోను గురించి, రాజు యొక్క విధులను గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు సొలొమోను రాజ్యంలో లేఖికుడుగా ఉన్నటువంటి యెహోషాపాతు గురించి మనం తెలుసుకుందాం. అసలు లేఖికుని యొక్క విధులు ఏమిటి, అందులో నుండి దేవుడు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే యెహోషాపాతు అనేటటువంటి లేఖికుడు సొలొమోను రాజ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖికుడు అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి రచయిత. దేవుని లేఖనాలను ఆయన కాపీలుగా వ్రాసేవాడు. దేవుని ధర్మశాస్త్ర లేఖనాలను వ్రాయడం మాత్రమే కాదు, ఆ లేఖనాలను ఆయన బోధించేవాడు, వివరించేవాడు ఈ లేఖికుడు. అందులో బైబిల్లో ఉన్న అనేక మంది లేఖికుల్లో యెహోషాపాతు అనేటువంటి లేఖికుడు సొలొమోను రాజ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖికులు అనేటటువంటి వారు మంచి విద్యావేత్తలు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ లేఖికులు చట్టపరమైనటువంటి పత్రాలను రాతప్రతులుగా, కాపీలుగా రాసేవారు. అంతేకాకుండా లేఖనాలను, దేవుని వాక్యాన్ని వాళ్ళు కాపీలుగా వారు రాసేవారు. అందుకనే వారికి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లేఖికులు అనే విషయాన్ని లేఖికులు అని పిలుస్తారు. ఈ లేఖికులు అనేవారు న్యాయ నిపుణులు. ఈ దేవుని వాక్యములో, ఈ ధర్మశాస్త్ర దేవుని వాక్యము ఏ విధంగా జీవించాలి అనే వాటిని చెప్పడంలో, వివరించడంలో నిపుణత కలిగిన వారు. ఈ అంత్య దినాల్లో మనకు కూడా దేవుడు తన వాక్యాన్ని వ్రాయించి ఇచ్చాడు. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ తర్వాత అనేక గ్రంథాలు, 66 గ్రంథాలు దేవుని వాక్యాన్ని మనకు వ్రాయించి ఇచ్చారు. ఇందులో 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. చూడండి, క్రొత్త నిబంధన మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చినటువంటి క్రొత్త నిబంధన. పాత నిబంధన గొర్రెపిల్ల రక్తంతో ప్రతిష్ఠింపబడింది. క్రొత్త నిబంధన యేసు రక్తంతో ప్రతిష్ఠింపబడింది. వ్రాయించడమే కాదు, దేవుడు ఆ వాక్యాన్ని మనకు తన సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా లేఖనాలు అర్థమయ్యాయి. లేఖనాలలో ఉన్నటువంటి నిజమైన దేవుడు అనేటువంటి యేసు ప్రభు మనకి అర్థమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవునిని మనం అంగీకరించాం. ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం. ఆ దేవుడు కలువరి సిలువలో మరణించి తిరిగి లేచినట్లుగా మనం ఒప్పుకున్నాం. నోటితో ఒప్పుకున్నాం, హృదయమందు విశ్వసించాం. దేవునికి ఇష్టం కాని ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాం. ఆ దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి మన కుటుంబాలకు, మన పిల్లలకు ఆ దేవుణ్ణి పరిచయం చేద్దాం. ఆ దేవుని గొప్పతనమును వివరిద్దాం. ఆ దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మరలా తిరిగి రానై ఉన్నాడు. తన 2వ రాకడలో తన పిల్లలను తీసుకుని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశంలోనికి రానై ఉన్నాడు. రాజుల రాజుగా రానై ఉన్నాడు. ఈ లేఖికుడు సొలొమోను రాజ్యంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఎలా పనిచేస్తూ ఉన్నాడో, దేవుడు కూడా ప్రభువుగా, రాజుల రాజుగా ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆయన తన గ్రంథాలలో నీ పేరు వ్రాయించి ఉంచాడు. ఆయన చేతిలో గ్రంథాలు ఉన్నాయి, జీవగ్రంథము ఉన్నది. మనుషుల యొక్క క్రియలు ఎప్పటికప్పుడు కూడా ఆ దేవుడు లిఖితం చేస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నారు. అది మంచైనా సరే, చెడైనా సరే దేవుని గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. ఆ గ్రంథాలలో వ్రాయబడిన రీతిగా మనం నీతిమంతులమై దేవుడు మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. కానీ మనం అందుకు సిద్ధపడి ముందుగా రెడీ అయిపోయి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ, దేవుని వాక్యాన్ని వివరించే వాళ్ళముగా, దేవుని గూర్చిన సాక్షులుగా, దేవునిని మహిమపరిచే వారముగా ఉందాం. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.